వైసీపీ నాయకుల అరాచకాలు అంటూ ఇదివరకు తెలుగుదేశం అనుకూల పత్రికలు హైలైట్ చేస్తూ ఉంటే ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేల అరాచకాలు అంటూ సాక్షి హైలైట్ చేసుకొస్తుంది. ఇక్కడే స్పెషల్ ఏంటంటే వైసీపీ వాళ్ళ అరాచకాలు అన్నది సాక్షి ఎప్పుడు రాయలే, వైసీపీ ఎమ్మెల్యేలకు సంబంధించిన నెగిటివ్. బట్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల అరాచకాలను ఈనాడు జ్యోతి రాస్తున్నాయి. ఆ విషయంలో వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు అయినా సరే రాసుకురావడం ఒక శుభపరిణామం. ఇది పక్కన పెడితే రెండు కీలకమైన అంశాలు. ఒక చెక్ బౌన్స్ కేసులో విజయవాడకు చెందిన విజయభాస్కర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అడ్డుపడ్డారట. ఈ విజయభాస్కర్ అనేటటువంటి వ్యక్తి తెలంగాణలో తప్పు చేసి వస్తే అతన్ని అక్కడ పోలీసులు పట్టుకుంటుంటే కోర్టు ఆదేశాల మేరకు అతను పారిపోయి వచ్చి ఏకంగా దామచర్ల ఇంట్లోనే మకాం పెట్టాడు. ఆ సందర్భంగా దామచర్ల అనుచరులు వచ్చి లోకల్ పోలీసులను పిలిపించి తెలంగాణ పోలీసులకు వార్నింగ్ ఇచ్చి మీ మీదనే కేసులు పెడతామని చెప్పి బెదిరించి పంపించారు అన్నటువంటి ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి ఆళ్లగడ్డ అంటే బొమా అఖిలప్రియ వాళ్ళ హస్బెండ్ వచ్చి అక్కడ ఒక్కొక్క చికెన్ వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళు కేజీకి 10 రూపాయలు చొప్పున మామూలు ఇవ్వాలని చెప్పి ఓ లెక్క పెట్టాడు అన్నటువంటి పాయింట్ మరొకటి. ఇది వాస్తవంగా మధ్యన జ్యోతి కూడా రాసినట్టుంది. ఇట్లాగా చికెన్ వ్యాపారస్తుల నుంచి కూడా డబ్బులు అడుగుతున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు ఆమె నోరు మెదపలేదు, ఏం జరుగుతుందో చూడాలి.